నీకు అప్పుడే చెప్పాను ఉషా, నీ భర్త ఇప్పుడు నీవాడు కాదు, పల్లవి మోజులో ఉన్న ప్రేమికుడు అని. నువ్వు కిరణ్ కోసం, కిరణ్ కట్టిన తాళిని నిలబెట్టుకోవడం కోసం ఇంత చేసావు, కానీ ఆ కిరణ్ నీ కోసం గుడికి కూడా రాలేదు. ఎందుకో తెలుసా, కిరణ్ కి నీ మీద ప్రేమ తగ్గిపోయింది. ఆ దీపం ఆరిపోయేలోపు కాదు, నీ ఊపిరాగేలోపు కూడా కిరణ్ రాడు. ఎందుకంటే కిరణ్ కి నీకన్నా పల్లవి అంటేనే ఎక్కువ ప్రేమ. ఇకనైనా నువ్వు ఓడిపోయావని ఒప్పుకొని కిరణ్ జీవితం నుంచి తప్పుకోవడం మంచిది. మొత్తానికి ఆ కిరణ్ గుడికి రాలేదు. అఖండ దీపం కొండెక్కే కారణమై ఉష కోరిక కొండెక్కినట్టే చేశాడు కిరణ్. ఎంత శుభవార్త చెప్పావక్క. నువ్వు చెప్తున్న శుభవార్తలకి, చేస్తున్న సహాయానికి చచ్చి నీ కడుపును పుడతాను. అమ్మో వద్దు తల్లి, మనలాంటి వాళ్ళని ఒక్కళ్ళని తట్టుకోవడమే కష్టం. అలాంటిది ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటే అది ఇల్లు కాదు, వాళ్ళ కాడవుతుంది. కరెక్ట్ గా చెప్పావక్క. అక్క, ఇప్పుడే ఉషా ఇంటికొచ్చింది, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. సారీ ఉషా, అసలు ఏం జరిగిందంటే నువ్వు ఫోన్ చేసే టైంకి నేను మీరు గుడికొస్తారని ఆశగా ఎదురు చూశాను. మీరు రాకపోవడంతో నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. నేను రావాలని అనుకున్నాను, కానీ అంతకన్నా ముఖ్యమైన పని ఉండడంతో రాలేకపోయాను. కావాలంటే మనం రేపు కలిసి గుడికి వెళ్దాం. అవసరం లేదు. ఇంకా అవకాశం కూడా రాదు. అదేంటుషా, కలిసి వెళ్దామంటే వద్దంటావేంటి? కలిసి ఉండాలని రమ్మన్నాను, మీరు రాలేదు. ఇకపై ఎక్కడికి కలిసి వెళ్ళలేం.
ఏది కలిసి చెయ్యలేం. ఒక్కసారి గుడికి రాకపోతేనే అంత వైరాగ్యం ఎందుకు ఉషా? ఇది వైరాగ్యం కాదండి, అంతకు మించి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మీకు నా మనసే అర్థం కాలేదు, ఇంకా నా మాటలేం అర్థమవుతాయి? అయినా అర్థం చేసుకోవాల్సిన టైం కూడా దాటిపోయింది. సరే ఉషా, పెళ్ళికి ఎక్కువ టైం లేదు. నీకు తెలుసు కదా, మా వాళ్ళెవరూ నాతో లేరు. నువ్వే దగ్గరుండి అన్నీ జరిపించాలి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఇద్దరం కలిసి జీవితాంతం సంతోషంగా బతకాలనుకున్నాం. ఇప్పుడు మీ సంతోషం కోసం నా సంతోషాన్ని పక్కన పెట్టి సంతోషంగానే మీ పెళ్లి పనులు చేస్తాను. థ్యాంక్ యూ ఉషా. నువ్వు ఆ మాట అన్నాక ఇప్పుడు నాకు కొంచెం మనశాంతిగా ఉంది. థ్యాంక్ యూ. నా మనసు చచ్చిపోతేనే కాని మీకు మనశ్శాంతి దొరకలేదు. నేనే పరిస్థితుల్లో పల్లవికి మాట ఇవ్వాల్సి వచ్చిందో కొంచెం అర్థం చేసుకోండి. మరికొన్ని గంటల్లో ఉషా వదిన బ్రతుకు సమాధైపోతుంటే మీరందరూ ఇంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతున్నారు నాన్న? మాటకు విలువ లేనప్పుడు, మనిషిని లెక్క చేయనప్పుడు నిశ్శబ్దంగా ఉండక ఏం చేయమంటావు రేణు? పెళ్లి వద్దంటే మీ అన్నయ్య ఆగట్లేదు, కంప్లైంట్ ఇవ్వమంటే మీ వదిన వినట్లేదు. కిరణ్ పల్లవిల పెళ్లి ఆపలేక తండ్రిగా ఓడిపోతున్నాను. ఉషా కన్నీళ్లు తుడవలేక మనిషిగా చచ్చిపోయాను. చూడమ్మా నాన్న ఎలా మాట్లాడుతున్నారో. నువ్వైనా ఏదో ఒకటి చెయ్యమ్మా. పరిస్థితి చెయ్యి దాటిపోయిందమ్మా. చూస్తూ బాధపడ్డాం, తలుచుకుని ఏడవడం తప్ప ఇంక చేయడానికేమీ లేదు. ఇంక చేయడానికేమీ లేదు. ఇంక చేయడానికేమీ లేదు. నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటమ్మా? మీరిద్దరూ కలిసి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు, వేల మందికి జీవితాన్నిచ్చారు. ఇప్పుడు మీ కొడుకు కోడల జీవితాన్ని నిలబెట్టలేరా? అప్పుడు కష్టపడి స్థాపించిన సామ్రాజ్యంలోకి పరాయి వాళ్ళు వచ్చి పాగా వేసినా ఏం చేయలేక చూస్తూ ఉండిపోయాం. ఇప్పుడు కొడుకు జీవితంలోకి పరాయి స్త్రీ వస్తున్నా ఏం చేయలేక చూస్తుండిపోతున్నాం. అప్పట్లో అన్నిట్లో గెలుపుని మాత్రమే చూసిన మేము ఇప్పుడు ప్రతి దానిలో ఓటమిని మాత్రమే చూస్తున్నాం. అన్నయ్య, నువ్వైనా
అవును రేణు, మనందరం అన్ని రకాల ప్రయత్నాలు చేశాం, కానీ కిరణ్ పల్లవిల పెళ్లిని ఆపలేకపోయాం. ఉషా కాపురాన్ని నిలబెట్టలేకపోయాం. వదినా, ఈ పెళ్లిని ఆపడానికి ఆఖరి ప్రయత్నంగా పల్లవి గురించి తెలుసుకోవడానికి వెళ్ళిన మీ తరుణ్ అన్నయ్య ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఆయన ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అనే కంగారు ఒక పక్క, ఉషా జీవితాన్ని కాపాడగలరో లేదో అనే భయం ఇంకో పక్క. క్షణం ఒక యుగంలా గడుస్తుంది రేణు. ఏవండి, పల్లవి, త్వరగా భోజనానికి రండి. ఈరోజు మీ ఇద్దరికి ఇష్టమైన వంటలన్నీ చేశాను. కూర్చోండి. ఇదేంటి, కిరణ్ గారు మా పెళ్లి గురించి తెగేసి చెప్పిన తర్వాత ఏడుస్తూ కూర్చుని ఉంటుందనుకుంటే ఇంత సంతోషంగా ఉంది. దీనికి మతి భ్రమించిందా, లేక మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్ ఏమైనా వేస్తుందా? నేను పెళ్లి కోసం సూసైడ్ డ్రామా ఆడినట్టు ఇది మా పెళ్లితో జీవితం మీద విరక్తొచ్చి నిజంగానే సూసైడ్ చేసుకోబోతుందా? కొంపదీసి ఇది పోతే మా పెళ్ళి ఆగిపోదు కదా. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు దీని చావు నా పెళ్లి మీదకి రాకుండా ఉంటే చాలు. ఏవండి, మీకెంతో ఇష్టమైన పాయసం కూడా చేశాను. కడుపు నిండా తినాలి. నువ్వు కూడా కూర్చో ఉషా, కలిసి తిందాం. మీతో జీవితాంతం కలిసి ఉండాలనుకున్నాను. నాకు అవకాశం లేదని తెలుసుకున్నాను. ఉషా, నిన్నే. ఆ, నువ్వు కూడా కూర్చో, కలిసి భోంచేద్దాం. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆశలిన్నో విరిసేలా బాసలిన్నో చేశాడు, ఉన్న పాటుగా కన్ను మరుగయే చలువ చంద్రుడు. ఆశలిన్నో విరిసేలా
బాసలిన్నో చేశాడు ఉన్న పాటుగా కన్ను మరుగయే చలువ చంద్రుడు రే రాజును రాఘవ మింగాడో అమావాస్యకు ఆహుతి అయ్యాడో రే రాజును రాఘవ మింగాడో అమావాస్యకు ఆహుతి అయ్యాడో అటు ఇటు వెతుకుతూ నిలువునా రగులుతూ వెన్నెల ఉండని వేకువ వద్దని కలువ జన్మ వడలిపోయెనమ్మ నీకోసం ఆగకుండా నువ్వొస్తావని ఎదురు చూడకుండా ఆయన తినేసి వెళ్ళిపోయారు తెలుసా? ఎవ్వరూ ఎవరి కోసం ఆగరు. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. అది భోజనం మీద నుంచైనా, జీవితంలో నుంచైనా, జీవితంలో నుంచైనా, జీవితంలో నుంచి. ఈ ఉష వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచేటట్టుందే. ఉషా, చెప్పండి. ఈరోజు నాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టావు. రేపు జరగబోయే కార్యక్రమానికి చేయాల్సిందంతా చేస్తున్నావు. నీకిప్పుడు థ్యాంక్స్ చెప్పి నువ్వు చేస్తున్న సహాయాన్ని, త్యాగాన్ని నేను చిన్నబుచ్చలేను. నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా ప్రపంచంలో ఏ భార్య తన భర్తను అర్థం చేసుకుని ఉండదు. నువ్వు భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం. ఉషా, ఏం మాట్లాడట్లేదేంటి? ఎందుకు ఈ మౌనం? ఈ సమయంలో ఏం మాట్లాడదామన్నా మాటలు గొంతు దాటి రావట్లేదండి. నా మనసులోని ప్రతి మాటను మౌనం మింగేస్తుంది. గొంతు దాటి రానివ్వకుండా దాచేస్తుంది. అదేంటి, మన ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు మనసు విప్పి మాట్లాడడం అంటే నీకు చాలా ఇష్టం కదా? మనిషిలోని ఇష్టాలు బొమ్మ బొరుసు లాంటివండి. నాణం పైకెగిరిన ప్రతిసారి బొమ్మ పడదు, అలాగని బొరుసు పడదు. అటు ఇటు మారుతూ ఉంటాయి. అలాగే మనిషిలోని ఇష్టాలు మనసులో జరుగుతున్న అలజడులను బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయండి. ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు ఉషా. మొదటిసారి నువ్వు మాట్లాడుతున్న మాటలు కూడా నాకు అర్థం కావడం లేదు. చెప్పాను కదండి, పరిస్థితులు మారినప్పుడు, ఇష్టాలు మారుతున్నప్పుడు మన అనుకున్న వాళ్ళ మాటలు, భావాలు కూడా
సరిగ్గా అర్థం కావు. ఆ సమయంలో అర్థం చేసుకోవాల్సింది మాటలను కాదండి, మనసును. నీ మనసు నాకు తెలీదా? ఎన్ని రోజులు నా మనసు మీకు తెలుసని అనుకున్నానండి, కానీ పూర్తిగా తెలుసుకోలేకపోయారని ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటున్నాను. నాకు తెలియని ఉషా మనసా? ఏం తెలీదో చెప్పు, ఇప్పుడు తెలుసుకుంటాను. కలువని చంద్రుని ఎందుకు కలిపాడు, ఆ కలయిక కలగా ఎందుకు మార్చాడు. సంగీతానికి శిరస్సు వంచే కిరణ్ ఆ సంగీతాన్ని తన మనసు నుండి శాశ్వతంగా మర్చిపోవాలి అనుకోవడానికి కారణమేంటి? నేను ఆయనతో తాళి బంధాన్ని తెంచుకోవాలని మనసా వాచా కర్మన నిర్ణయించుకున్నాను. నాకు ఆయనకి పెళ్లి చేసి బంధాన్ని కలిపారు. ఇప్పుడు మీరే దగ్గరుండి మా బంధాన్ని విడదీయాలి.